ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే, తల్లి, ఈరోజు సరిగ్గా రాత్రి 8 గంటల్లోపు ఒక వ్యక్తి నీ ఇంటికి వచ్చి అక్షరాల 38 లక్షలు ఇచ్చి వెళ్తారు. ఎవరు, ఎందుకు అని తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లి, దసరా రోజు అంటే అక్టోబర్ 2వ తారీఖుకి నీ ఇంటికి రాత్రి 8 గంటల్లోపు ఒక వ్యక్తి వచ్చి 38 లక్షలు ఇచ్చి వెళ్తారు. ఎవరు, ఎందుకు అని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకోలేకపోతే ఈ అవకాశాన్ని వదులుకున్నట్టే. మళ్ళీ ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న నరకం నీకు తప్పదు తల్లి. ఈ కష్టాలు పోవడానికి నీ ముందుకు ఈ మార్గంని తీసుకువచ్చాను. తెలుసుకో తల్లి. సరిగ్గా 2వ తారీఖు ఒక వ్యక్తి రాత్రి 8 గంటల్లోపు డబ్బులు ఇస్తారు. ఎందుకు వస్తారు, ఇదంతా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. అయితే నేను చెప్పే మాటల్లో చిన్న అంతరాయాన్ని కూడా నీవు గ్రహించి ఉండాలి తల్లి. ఎందుకు బిడ్డ అంటే, ఎప్పుడైనా మంచివారికే భగవంతుడు కష్టాలను ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ మంచివారు ఏ ఒక్క కష్టాలను, నష్టాలను తట్టుకోగలరు కాబట్టి. ఆ కష్టం నుంచి ఏ నష్టం దగ్గరికి వెళ్లకుండా సరైన మార్గము ఎంచుకోగలరు కాబట్టి. దాని నుంచి బయటపడేలా శక్తి వారికి ఉంటుంది కాబట్టి ఆ భగవంతుడు ఆ శక్తిని ఇస్తాడు. అంతేకాకుండా నీవు చాలా అంటే చాలా మంచిదానివి తల్లి. నీకు ఉన్న మంచితనానికి, మంచి మనసుకి, ఎదుటి వారికి నువ్వు సహాయం చేసే నీ గుణానికి, నీకు ఉన్న బోలా మనుషుకి నువ్వు పడుతున్న కష్టాలు అనేవి చాలా అంటే చాలా పెద్దవి. మరి ఎందుకు బాబా ఇన్ని కష్టాలు వచ్చాయి అంటే, కొన్ని నువ్వు తెచ్చుకున్న సమస్యలు, అయితే మరికొన్ని నీ కర్మ అనుసార్యంగా వచ్చిన సమస్యలు. ఈ సమస్యలకు అన్నిటికీ కూడా అమ్మవారు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఈ యొక్క సందేశం అనేది నీ కంట పడేలా చేశారు. కాబట్టి అమ్మ మీద నమ్మకంతో ప్రతి చిన్న మాటని కూడా బాగా గ్రహించు తల్లి. ప్రతి మనిషి గురించి కూడా ఇప్పుడు ఉదాహరణగా నువ్వు, నీ జీవితం, నీ యొక్క కుటుంబం, నీ భార్య లేదా నీ భర్త, నీ సమస్యలు, ఈ సమస్యల యొక్క సుడిగుండంలో నీ యొక్క జీవితంలోకి ఎప్పుడెప్పుడు సంతోషాలు వస్తూ ఉంటాయి, ఆనందాలు వస్తూ ఉంటాయి. ఆ ఆనందాలు, సంతోషాలు నువ్వు అనుభూతిని అనుభవించేలోగా వెంటనే ఏదో ఒక కష్టం వచ్చి మనసుని కలవరపెడుతూ ఉంటుంది. అలా కలవరపెడుతూ ఉన్న సమయంలో నీ గుండె జల్లుమంటుంది అన్నమాట. అయ్యో, ఇప్పుడే కదా నవ్వాను, ఇంతలోగా బాధ వచ్చేసింది. నాకు నా జీవితానికి సంతోషం అనేది భగవంతుడు రాయలేదు. నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను ఈ కష్టాలన్నీ పడలేకపోతున్నాను. ఎందుకు నాకు ఈ జన్మ అని ఎన్నోసార్లు ఒంటరిగా 4 గోడల మధ్యలో కూర్చొని బోరున ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇంకా అంతేకాకుండా ఆడవారి విషయానికి వస్తే భర్త నుంచి ఎన్నో సమస్యలు. భర్తకు ప్రేమ ఉంటుంది భార్య అంటే, మరియు పిల్లలంటే కూడా ప్రేమ ఉంటుంది. కానీ గర్వం ఉంటుంది అన్నట్టుగా నటిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ముఖ్యంగా నీ మాట విన్నట్టుగానే ఉంటాడు, కానీ వినడు. అంతేకాకుండా నువ్వు ఏది అయితే వద్దు, చెయ్యొద్దు అంటావో అదే చేసి చూపిస్తాడు. ముఖ్యంగా తనకి ఉన్న మద్యపాన వ్యసనం వల్ల ఎప్పుడు బయటికి వెళ్తే ఎప్పుడు తాగి వస్తాడో అని చెప్పి నువ్వు మనసులో నేను ఇతని గురించి ఆలోచించకూడదు, నేను ఇతని గురించి టెన్షన్ పడకూడదు అని చెప్పి ఇప్పటికిప్పుడు నీ మనసుకి సర్ది చెప్పుకొని ప్రయత్నం చేసినప్పటికీ నీ మనసులో అవే ఆలోచనలు వస్తాదేమో, తాగుతాడేమో, తాగి వస్తాడేమో, ఎలా ఉంటాడో, ఎలా నడుచుకుంటాడో అని ఒక టెన్షన్ నిన్ని మనశ్శాంతిగా లేకుండా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క భర్త వల్ల మానసికంగా అశాంతిని పొందుతూ ఉన్నావు. ఈ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలో, ఎవరికి చెప్పుకోవాలో నీకు తెలియట్లేదు. అనుకున్న వారికి చెప్తే వదిలేసే, ఏముంది, ఈ రోజుల్లో ఇదంతా కామనే కదా, నిన్ను చూసుకుంటున్నాడు కదా, నీ పిల్లల్ని చూసుకుంటున్నాడు కదా అని చెప్తూ ఉంటారు. కానీ ఆ ఒక్క అలవాటు అతనికి లేకుండా ఉంటే నా జీవితం ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి ఈ టెన్షన్ అనేది లేకుండా ఉండేది అని చెప్పి నీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినప్పటికీ కూడా అతని అలవాటులో ఏ చిన్న మార్పు రాకపోయేసరికి నీ గుండెల్లో బండలా ఎప్పుడూ మోస్తూనే ఉంటుంది. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను అడగవచ్చు. తల్లి, ఒకే ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి. ఏంటి అంటే గనుక ఎప్పుడు చెప్పేది అయ్యి మళ్ళీ మళ్ళీ విసుగు లేకుండా చెప్తాను. ఎందుకు అంటే నేను నీ యొక్క తండ్రి స్థానంలో ఉన్నాను.
నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం. నా బిడ్డ ఉన్నంత వరకు సంతోషంగా ఉండటమే నా ముఖ్య లక్ష్యం. మళ్ళీ చెప్తా విను. ఈ జీవితం చాలా చిన్నది. నిన్ను ఈ జీవితానికి నీ తల్లి తీసుకొని వచ్చింది. నీ తల్లి నిన్ను భూమి మీద పెట్టినప్పుడు ఆ తల్లి చక్కగా పెరగాలి అమ్మా. ఏ కష్టం రాకుండా ఉండాలమ్మా. ఏ నష్టం నిన్ను అంటకూడదు అమ్మా. నువ్వు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలి తల్లి అని చెప్పి కళ్ళల్లో పెట్టుకొని తల్లిదండ్రులు నిన్ను గారాబంగా చూసుకొని నిన్ను ఒక ఇంటికి కోడలుగా చేస్తారు. ఇలా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఆనందంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు బాధపడితే వాళ్ళ గుండెల్లో బండ పడినట్లు అవుతుంది. అయితే ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది పూర్తిగా నువ్వు ఎలా ఉండాలి అని చెప్పి. ఇక్కడ నువ్వు ఒకసారి జీవితాన్ని పట్టించుకునే ప్రక్రియలో నీ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో ఎలా పోతున్నారో తెలియని జీవితాలు ఇవి. అయితే జీవితంలో బాగా తాగేవాడు కూడా 100 సంవత్సరాలు బ్రతికే వరకు కూడా ఉన్నారు. అలా అని చెప్పి ఆ అలవాటు ఉన్నవారు మధ్యలోనే లివర్ డ్యామేజ్ అయ్యో, హార్ట్ ప్రాబ్లం అయ్యో చనిపోయేవారు ఉన్నారు. కానీ ఈ వ్యసనాలు లేకుండా హెల్తీగా రోజు ఆరోగ్యంగా హెల్తీ ఫుడ్స్ మరియు ఎక్సర్సైజ్లు చేసుకుంటూ హార్ట్ అటాక్స్ వచ్చి పోయే వాళ్ళని కూడా నువ్వు చూసి ఉంటారు. ఇక్కడ హెల్త్ మీద ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చనిపోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. నువ్వు తాగుడు గురించి ఆలోచిస్తున్నావు కదా. అయితే అది తాగడం వల్ల తన హెల్త్ పాడవుతుంది అని భయపడుతున్నావా? లేదా తాగి నిన్ను హింసిస్తాడనేమో భయపడుతున్నావా? లేదా తాగి నీ యొక్క చేతిలో రూపాయి లేకుండా చేస్తాడేమో అని భయపడుతున్నావా? లేదా తాగి నీ ఫ్యామిలీని బజార్ పాలు చేస్తాడేమో అని భయపడుతున్నావా? ఇక్కడ నీకు భయం దేనికి సంబంధించింది? తన ఆరోగ్యానికి సంబంధించిందా? లేదా అయితే ఒకసారి 2 సార్లు చెప్పావు, 100 సార్లు చెప్పావు, వినలేదు, వదిలిపెట్టేసేయి. నువ్వు వదిలిపెట్టేసి తిరిగి నువ్వు ఇన్నిసార్లు చెప్పినా మార్పు రానప్పుడు గొడవలు అనేది అనవసరం. కాబట్టి నీ జీవితం మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేయి. నీ మాట వినని వారిని నువ్వు పట్టించుకోకు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నిన్ను నువ్వు గౌరవించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు జాగ్రత్తపరచుకో. నువ్వు టైంకి తిను, టైంకి పడుకో. నువ్వు హెల్తీగా ఉండటానికి సరైన ఫుడ్ని తీసుకో. పిల్లల్ని బాగా చూసుకో. ఇల్లుని సర్దదిద్దుకో. ఇవన్నీ చేసుకో. నీకు దేనిపైన అయితే ఆసక్తి ఉందో దానిపైన శ్రద్ధ పెట్టి ఆ పనిలో ₹1 సంపాదించే ప్రయత్నం చేయి. నిన్ను నువ్వు బిజీగా మార్చుకో. అలా బిజీగా మార్చుకుంటే నీ చుట్టుపక్క వారిపై నీకు ఆలోచన తగ్గుతుంది. ఇలా ఎప్పుడు అయితే తగ్గుతుందో అప్పుడు నీకు మనశ్శాంతి కలిగిస్తుంది. లేనిపోని ఆలోచనలు, లేనిపోని భయాలు, లేనిపోని టెన్షన్లు పెట్టుకోకు. అవతలి వారు నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు కూడా వారిని నిర్లక్ష్యం చేయి. నువ్వు ఆనందంగా ఉండు. ఒక తండ్రిలా నేనే చెబుతున్నాను. అంతా సర్దుకుంటుంది. ప్రతిదాన్ని కూడా నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుకుంటుంది. ఇది సత్యం తల్లి, గ్రహించు. ఇక ఇంతకు మించి ఏది చెప్పలేను. ఎందుకంటే నీ జీవితం మీద నీకు శ్రద్ధ ముఖ్యం. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్. అక్టోబర్ 2 దసరా శరన్నవరాత్రులు అమ్మవారిని అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అమ్మ శక్తి అనేది అంటే ఆ శక్తికి పీడ, కీడు, దోషాలు అన్నీ పోతాయి. అమ్మ శక్తి అంతా శక్తివంతమైనది. అమ్మ చల్లని చూపు ఉంటుంది. చూశావు, ఆ చల్లని చూపు చాలు. ఎంత అనారోగ్యం వారైనా ఆరోగ్యంగా లేచి తిరుగుతారు. ఎంత బాధలో ఉన్నవారైనా బాధల నుంచి బయటపడతారు. ఆ చల్లని చూపు మన మీద పడేలా చేసుకుంటే కానీ ఈ యొక్క దసరా రోజు నువ్వు అమ్మ దయ అనేది నీ మీద ఉండేలా చేసుకోవడానికి ఈ చిన్న మాట వింటావంటే నీ ఇంట 38 లక్షలు కాదు తల్లి, కోట్ల వర్షమే కురుస్తుంది. నీ ఇంట దరిద్రాలు అన్నీ వెళ్ళిపోతాయి. నువ్వు పట్టిందల్లా కూడా బంగారమై తీరుతుంది తల్లి. ఇది సత్యం. ఎందుకు అంటే అమ్మ ఏదైనా చేస్తుంది. అమ్మ తన బిడ్డ క్షేమాన్ని కోరుకుంటుంది. అమ్మ తన బిడ్డ ఆరోగ్యాన్ని కోరుకుంటుంది. అమ్మ నోరు తెరిచి అడిగితే ఆ తల్లి కూడా తన బిడ్డ కోరికను కాదు అని చెప్పలేదు. అంత చల్లని దయ కలిగిన, కరుణ చూపించిన ఆ శక్తివంతమైన దుర్గమ్మకు నువ్వు ఈ దసరా రోజు ఈ ఒక్క చిన్న పని చేసి చూడు. నీ జీవితం సంతోషంగా ఆనందంగా మారుతుంది. అయితే ఏం చెయ్యాలి అని మాటకి వస్తే, ఈరోజు చక్కగా దసరా రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా ఇండ్లు వాకిలు అన్నీ కూడా శుభ్రపరచుకో. ఇల్లంతా పసుపు కలిపిన నీటితో శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకో. ఇల్లంతా పసుపు నీటితో చిలకరించుకో. వాకిట్లో గుమ్మానికి వేపాకులతో తోరణాలు కట్టు. తర్వాత స్నానం చేయి. ఎరుపు రంగు చీర కట్టుకో. నలుపు చీర మాత్రం అస్సలు కట్టుకోకు.
ఉతికిన చీర కట్టుకో. తర్వాత కాళ్ళకి పసుపు రాసుకో. చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకో. పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకో. చేతి నిండా గాజులు వేసుకో. తల నిండుగా పూలు పెట్టుకో. నువ్వు కూడా ఒక అమ్మవారిలాగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత అమ్మని కూడా ఎరుపు రంగు పూలతో అలంకరించు. పాలు బెల్లంతో కలిపిన నైవేద్యం పెట్టు. అమ్మకు వేపాకులను కూడా పెట్టి తీరాల్సిందే. నువ్వు అమ్మ ముందర పచ్చి నిమ్మకాయ పెట్టు. తర్వాత తమలాపాకు మీద రూపాయి బిళ్ళను పాలతో నీళ్లతో కడిగి గంధము రాసి కుంకుమ బొట్టు పెట్టి తమలాపాకు మీద రూపాయి బిళ్ళను పెట్టి చక్కగా ఈ యొక్క చిట్కని వేలు చూపుడు వేలు విడిచిపెట్టి 3 వేళ్లతో అమ్మకు కుంకుమ అర్చన చేసుకో. ఆ రోజు శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః అనే మంత్రం 108 సార్లు పాటించుకుంటూ కుంకుమ అర్చన చేసుకో. తర్వాత నువ్వు దీపారాధన చేసుకుంటావు కదా, దీపారాధనలో దీపంలో ఒక లవంగం వేయి. చక్కగా కుంకుమ అర్చన అయ్యాక అమ్మ హారతిని ఇవ్వు. ఆ హారతి వెలుగులో అమ్మని దర్శించుకో. ఈ విధంగా అక్కడ నిమ్మకాయ పెట్టిన తర్వాత దసరా అక్టోబర్ 2న అయిపోయే తర్వాత అక్టోబర్ 3వ తేదీన కుంకుమని భద్రించుకో. ఆ కుంకుమని నువ్వు ప్రతిరోజు నుదుట పెట్టుకో. నీ పిల్లలకి భర్తకి బయటికి వెళ్ళినప్పుడు పెట్టు. ఆ రూపాయి బిళ్ళను తమలపాకుతో పాటు ఒక పసుపు క్లాత్తో కట్టి ముడుపులా మార్చి దానికి గంధం రాసి అయినా నువ్వు అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఆ రూపాయిని హుండీలో వేసాయి. ఈ విధంగా వేయడం వల్ల నువ్వు ఏదైతే సంకల్పించుకొని కుంకుమ పూజ చేశావో ఆ సంకల్పం తీరుతుంది. నీకున్న అనారోగ్య సమస్యలు తీరుతాయి. నీకు ఆరోగ్యం వస్తుంది. ఎవరైనా అప్పు తీసుకున్నారా ఇవ్వలేదా వాళ్ళే ఇంటికి వచ్చి మరి నీ డబ్బుని నీ చేతుల్లో పెట్టి వెళ్తారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. భర్తలో మార్పు వస్తుంది. పిల్లలు మంచి తెలివి తేటలతో ఆరోగ్యంగా ఉంటారు. నీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఇంకా ఏమైనా ఉన్న దోషాలు వెళ్ళిపోయి అంతా కూడా పాజిటివ్ జరుగుతుంది. తర్వాత అమ్మ దగ్గర పెట్టిన నిమ్మకాయని నువ్వు డబ్బు బంగారం పెట్టే చోట ఆ నిమ్మకాయని పెట్టుకో. ఇలా పెట్టుకుంటే ధనం మరియు బంగారం ఆకర్షిస్తుంది. బంగారం కొంటూనే ఉంటావు. ధనం నీ చేతుల్లోనే నిలకడగా ఉంటుంది. అప్పుల సమస్యలు అన్నీ తీరుతాయి. అతిగా ఆలోచించే బాధ పడేది తత్వం పోయి నీ ఆలోచనలలో అంతా ఆనందం కలుగుతుంది. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది తల్లి. ఇది అక్షరాల సత్యం. కాబట్టే దసరా రోజు నీకు అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది నీ మీద ఉంది. కాబట్టే ఈ వీడియో నీ కంటపడింది అని భావించి దసరా రాత్రి 8 గంటల లోపు ఈ చిన్న పని చేసుకో. నీకు శుభం జరుగుతుంది. ఇది వదులుకుంటున్నావంటే మళ్ళీ వచ్చే దసరా వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు అమ్మ యొక్క అనుగ్రహం నీ మీద పడుతుందో లేదో ఒక వేళ ఇటువంటి సందేశం వస్తుందో రాదో. కాబట్టి ఈ యొక్క సంవత్సరాన్ని నువ్వు ఉపయోగించుకో. చక్కగా ఈ చిన్న పని చేసుకొని నీ జీవితంలోకి సంతోషాలన్నీ ఆహ్వానించుకో తల్లి. ఈరోజు బాబా గారు మనకు చెప్పిన సందేశం అండి ఇది.